మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు ఏమన్నారంటే, అణుబెదిరింపులకు భారత్ భయపడదు. కత్తి మొన చూపించో అణుబాంతో భయపెట్టో ఎవరైనా మన శిరస్సు వంచాలని చూస్తే, మనల్ని అణిచివేయాలని చూస్తే ఈ దేశం లొంగేది కాదు. ఒక ప్రభుత్వంగా మన కర్తవ్యం మారణాయుధాలకు ఆయుధాలతోనే సమాధానం ఇవ్వటం అని లాల్ బహదూర్ శాస్త్రి గారు చెప్తున్నారు. మరి మోడీ గారు ఏమంటారు? మోడీ గారు ఇప్పుడు ఏమంటున్నారంటే, యుద్ధాల యుగం కాదు ఇది, ఉగ్రవాదానికి కూడా కాలం కాదు. సింధూర్తో ఉగ్రవాదులను శిక్షించాం, పాక్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేశాం. మన ఆయుధాల శక్తి ప్రపంచానికి తెలిసింది. ఉగ్రవాదం పీఓకే పైనే పాక్తో చర్చలు. ఉగ్ర స్థావరాలను పాక్ కూల్చేసుకోవాలి, లేకుంటే ఆ దేశం బతకడం కష్టం. జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం చేశారు. ఇప్పుడు అప్పట్లో ఇందిరాగాంధీ గారు కూడా అమెరికా మా బాస్ కాదు, అమెరికాను భారత్ ఒక మిత్రుడిగా చూస్తుంది తప్ప యజమానిగా కాదు. తన భవితవ్యాన్ని రాసుకోగల సామర్థ్యం భారత్కు ఉంది. పరిస్థితులను బట్టి ఎవరితో ఎలా వ్యవహరించాలో మాకు తెలుసు. 1971 యుద్ధ సమయంలో నాటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్తో భారత ప్రధాని ఇందిరాగాంధీ గారు అప్పట్లో ఈ వ్యాఖ్యలు చేశారు. సో దీంతోపాటు నిన్న ట్రంప్ కూడా ఏమన్నాడు, వాణిజ్యం ఆపేస్తామని భారత్ పాక్పై ఒత్తిడి తెచ్చిన, అణుయుద్ధం రాకుండా నేనే ఆపించిన అని చెప్పి ట్రంప్ అంటున్నాడు. అంటే వాణిజ్యం ఆపేస్తా అంటే మనం యుద్ధం ఆపేసామా? అదే చాలామంది మదిలో మెదులుతున్న ప్రశ్న. అదే వాణిజ్యం ఆపేస్తానంటే మనం భయపడిపోయి యుద్ధం ఆపేసామా? దీన్ని నిజంగా చెప్పాలంటే సైన్యం విజయం, కేంద్రం విఫలం, డౌటే లేదు ఇందులో. త్రివిధ దాడితో పాక్ ఉక్కిరి బిక్కిరి. భారత్ పైచేలో ఉన్నప్పుడే కాల్పుల విరమణ. తామే గెలిచామంటూ పాక్ ప్రధాని సంబరాలు. 48 గంటల పాటు మోడీ ప్రభుత్వం మౌనం. అమెరికా జోక్యాన్ని వద్దనలే నిస్సహాయత. కాల్పుల విరమణ షరతులపైన గప్చుప్. అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిన ఎందుకు? మోదీ ప్రభుత్వంపై విశ్లేషకుల విమర్శలు. ఎవరిది విజయం, ఎవరిది అపజయం? కాల్పుల విరమణ ప్రకటన తర్వాత పాక్ ప్రధాని బయటికి వచ్చి మాదే విజయమని బహిరంగంగా ఎందుకు ప్రకటించగలిగాడు? మన ప్రధాని మాట్లాడడానికి 48 గంటల సమయం ఎందుకు పట్టింది? కాల్పుల విరమణ తర్వాత అక్కడ సైన్యం ఎందుకు సంబరాలు చేసుకుంది? భారతదేశం ఎందుకు విస్మయంలో మునిగిపోయింది? అమెరికాకు, యుఏఈకి, చైనాకు పాక్ ప్రధాని ఎందుకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు? మనం మాత్రం కాల్పుల విరమణ కారణం ఎవరో ఎందుకు చెప్పలేకపోయాం అనేది ఇక్కడ ఒక బిగ్ క్వశ్చన్. ఎందుకు అనేది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్గా మిగిలిపోయింది. తమ మధ్యవర్తిత్వం ఫలితంగానే కాల్పుల విరమణ సాధ్యమైందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఘనంగా బహిరంగంగా ప్రకటించుకుంటే, మూడో పక్షం జోక్యాన్ని అనుమతించబోమని మనం ఎందుకు బయటికి చెప్పలేకపోతున్నాం? కేవలం గుసగుసలకు ఎందుకు పరిమితమయ్యాం? అసలేం జరిగింది? ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే చర్చ రచ్చ నడుస్తుంది. గెలవటానికి అడుగు దూరంలో ఉన్న మనం ఎందుకు వెనక్కి వచ్చేసాం? సీజ్ ఫైర్కి మనం ఎందుకు ఓకే చెప్పాం? అణుబాంబులకు నిజంగానే మనం భయపడ్డామా? లేకపోతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మనతో బిజినెస్ డీల్స్ ఏమీ పెట్టుకున్నందుకు మనం భయపడ్డామా? ఎందుకు? ప్రతి దానికి వినిపిస్తుంది ఎందుకు, వై, ఏ కారణంతో మనం సీజ్ ఫైర్కి అంగీకరించామన్నదే ప్రధానంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా నడుస్తున్న చర్చ. ఇక్కడ మనం బీజేపీ వ్యవహార శైలి మీద తీవ్రంగా మండిపడుతున్నారు. సోషల్ మీడియాలోనూ, మేధావుల్లోనూ, రక్షణ రంగ నిపుణుల్లోనూ, జియో స్ట్రాటజిస్టుల్లోనూ, చివరికి సామాన్య ప్రజల్లో కూడా ఇదే క్వశ్చన్, ఎందుకు? ఓ రకంగా చెప్పాలంటే కోట్లాది మంది ప్రజలకు గుండెకోతగా మారింది. ఒక సువర్ణ అవకాశాన్ని వదులుకున్నాం. ఇది కేంద్ర ప్రభుత్వ వ్యూహరాహిత్యం కావచ్చు, మోదీ వ్యక్తిగతమైన బలహీన కావచ్చు, మొత్తం మీద శత్రువును మొక్కలు చెక్కలు చేసి కాళ్ళబేరంగా రప్పించుకునే అవకాశాన్ని మనం కోల్పోయాం. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్కి వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు దేనికి పనికిరావని తెలిసిపోయింది. చైనా ఇచ్చిన మిసైల్స్ కావచ్చు, టర్కీ ఇచ్చిన డ్రోన్లు కావచ్చు, దేనికి పనికిరావని తెలిసిపోయింది. సో వాళ్ళ దగ్గర ఏమీ లేదని వాళ్ళకి తెలిసిపోయింది. ఈ టైంలో మనం వాళ్ళకి కొంత కోలుకునే సమయం ఇస్తే మళ్ళీ ఈసారి మంచి ఆయుధాలు సమకూర్చుకోవాలని గ్యారంటీ ఏమైనా ఉందా? మంచి ఆయుధాలు సమకూర్చుకొని మరోసారి ఇండియాపైకి యుద్ధం వస్తే అప్పుడేంది పరిస్థితి? మంచి అవకాశం వదిలేశారు మన వాళ్ళు. ఇప్పుడు ఎందుకు? ఇదిగో పాకిస్తాన్ ఇప్పుడు చరిత్రలో ఎన్నడూ లేనంత బలహీనంగా ఉంది. అంతర్గతంగా రాజకీయ సుస్థిరత లేదు. అటు బలూచ్ లిబరేషన్ ఆర్మీ,
వేరుపాటువాద గ్రూపులు పాకిస్తాన్ సైన్యాన్ని ముప్పతిప్పులు పెడుతున్నాయి. ఇటు ఆఫ్ఘనిస్తాన్తోనూ సయోధ్య లేదు. ఇతర ఇస్లామిక్ దేశాలు కూడా పాక్ను పెద్దగా లెక్క చేయటం లేదు. పాక్లో మోస్ట్ పాపులర్ లీడర్ పాకిస్తాన్ తెహ్రిక్ ఏ ఇన్సాఫ్ పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ జైల్లో వేయడంతో ఆ పార్టీ శ్రేణులు ప్రభుత్వానికి సైన్యానికి చుక్కలు చూపిస్తున్నాయి. అటు ఉగ్రవాద మూకలు పాక్లోనే ఎవరిపై ఎక్కడ ఎందుకు దాడి చేస్తున్నాయో కూడా తెలియటం లేదు. దేశవ్యాప్తంగా పేలులతో విధ్వంసం ఉన్నాయి. డాలర్తో మార్కం పడిపోయింది. విదేశీ ద్రవ్యాలు అడుగంటిపోయాయి. జీడిపి పతనం అయిపోయింది. ఆ దేశ ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయింది. చివరికి ప్రజలు సరిపడా గోధుమ పిండి కూడా కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు. అక్కడ పెట్రోల్ ధర లీటర్ 250. ఇది పాకిస్తాన్ పరిస్థితి. ఇంత దీనస్థితిలో ఆల్మోస్ట్ అడుక్కుతున్న పరిస్థితిలో ఉంది పాకిస్తాన్. ఇంత ఇంత హీనంగా ఇంత దీనస్థితిలో ఎప్పుడు పాకిస్తాన్ లేదు. ఈ సమయంలో మనకు వచ్చిన మంచి అవకాశం ఇది. పీఓకే వెనక్కి తీసుకొచ్చేయచ్చు మనం. మేమేమో యుద్ధాలు చేయమంటల్లా, అణుబాంబులు ఏమంటల్లా. చేతికి వచ్చిన అవకాశం. యుద్ధం ఆపాలంటే, సీజ్ ఫైర్కి మేము అంగీకరించాలంటే పీఓకే మా వెనక్కి ఇచ్చామని ఎందుకు అడగలేకపోయింది భారత్? ఇదే ఇప్పుడు చాలామందిలో ఉన్న క్వశ్చన్. కంటిలో నలుసుగా మారిన పాకిస్తాన్ పేరును వదిలించడానికి ఇంతకు మించిన అనుకూల పరిస్థితి ఏముంటుంది అన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్న ప్రశ్న. పాక్ను ముక్కలు చెక్కలుగా చేసే అవకాశాన్ని వదులుకోవడం ద్వారా మోదీ ప్రభుత్వం చారిత్రాత్మక తప్పిదం చేసిన అభిప్రాయపడుతున్నారు. దేశ రాజకీయ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వం చేసిన పొరపాటు, మోదీ నిర్ణయరాహిత్యం ఫలితంగా దేశానికి తరతరాలకు తేరుకోలేని పెనుశాపంగా మారే ప్రమాదం ఉంది. ఖచ్చితంగా దీనిపై మోడీ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి ఎందుకు ఇవ్వలేదు? నిన్న చెప్పిన దాంట్లో కూడా ఎక్కడ వివరణ కనపడలేదు. యుద్ధంగా మళ్ళీ సువర్ణ అవకాశం ఉంది. ఉగ్రవాదంపై పోరుతో ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్ర స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. దీనికి అన్ని ప్రపంచ దేశాల నుంచి ఆమోదం లభించింది. భారత్కు ఉగ్ర స్థావరాల మీద దాడులు చేసే అధికారం ఉందని మద్దతు పలికాయి. దీనికి ప్రతిగా పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులతో మన దేశ భూభాగంపై, ప్రజలపై, సైన్యంపై, గురుద్వారాలపై దాడి చేసింది. దీన్ని యుద్ధంగా మలచడానికి ఇంతకు మించి కారణం అవసరం లేనది రక్షణ రంగ నిపుణుల మాట. యాక్చువల్గా ఒక దేశం పైకి ఇంకో దేశం మిసైల్ ప్రయోగిస్తే అది అఫీషియల్గా యుద్ధం ప్రకటించినట్టు లెక్క. అది ఒక దేశంపై మిసైల్ వచ్చిందంటే చాలా తీవ్రంగా పరిగణిస్తే ఏ దేశాలైనా. అలాంటిది మన దేశం పైకి వాళ్ళు 3-4 మిసైల్స్ పంపించారు. మరి మనం ఎందుకు దాన్ని తీవ్రంగా పరిగణించలేదు? ఎందుకు దాన్ని యుద్ధంగా మౌలు చేయలేదు మనం? ఇక బలూచిస్తాన్ విడగొట్టడానికి కానీ, పీఓకేను స్వాధీనం చేసుకోవడానికి కానీ ఇంతకు మించిన సమయం రాదని మేధావులు చెప్తున్నారు. పాకిస్తాన్ నుంచి బలూచ్ను, పీఓకేను వేరు చేసి ఉంటే ఈ దాడికి పరమార్థం ఉండేది. అలా కాదని కేంద్ర ప్రభుత్వం ఏ ఒత్తిడికి తలొగ్గక కాల్పుల వరకు అంగీకరించిందో అంతుపట్టడం లేదని రక్షణ నిపుణులు చెప్తున్నారు. ఇదిగో భారతదేశ చరిత్రను గమనిస్తే రాజుల కాలం నుంచి కూడా యుద్ధంలో తాడోపేడో తేల్చుకోకుండా వెదిరిన సంఘటనలు లేవు. కానీ అన్ని విధాల పైచే ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు కాల్పుల విరమణ పాటించాల్సి వచ్చిందో ఎవరికి అర్థం కావటం లేదు. విజయం అంచుల వరకు వెళ్ళి ఓటమిని ఒప్పుకోవటం భారత్కు అలవాటైందని ప్రముఖ జియో స్ట్రాటజిస్ట్ బ్రహ్మచల్లగాని ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పరిస్థితులు భారత్కు చాలా అనుకూలంగా ఉన్నాయి. పాకిస్తాన్ సైనిక శక్తి డొలతనం బయటపడింది. పాకిస్తాన్ భారీ సంఖ్యలో డ్రోన్లు, మిసైళ్లు ప్రయోగించగా భారత్ సమర్థంగా అడ్డుకుంది. ఇదే సమయంలో భారత్ మాత్రం పరిమిత సంఖ్యలో మిసైళ్లు, డ్రోన్లు ప్రయోగించి లక్ష్యాలను ఛేదించగలిగింది. దీంతో పాకిస్తాన్ వైమానిక దళం డొలతనం బయటపడింది. వారి సైనిక శక్తి చాలా బలహీనంగా ఉందని తేలిపోయింది. ఇలా స్పష్టంగా భారత సైన్యం పూర్తి ఆధిపత్యంలో ఉన్నప్పుడు సడన్గా మోడీ ఎందుకు కాల్పుల విరమణ ప్రకటించారు? షరతులు ఏంటి? సరే, యుద్ధాల్లో కాల్పుల విరమణ అసహజమేమీ కాదు. అయితే కొంత సమయం తీసుకోవటానికో లేదా లొంగిపోవటానికో దెబ్బతిన్న దేశం కాల్పుల విరమణ ప్రకటిస్తుంది. పైచేలో ఉన్న దేశం కాల్పుల విరమణ ప్రకటించాలంటే షరతులు విధిస్తుంది. ఆ షరతులకు శత్రుదేశం ఒప్పుకుంటేనే విరమణకు అంగీకరిస్తామని చెప్తుంది. మరి యుద్ధంలో పైచేయి సాధించామని, పాక్ తీవ్రంగా దెబ్బతిందని, యుద్ధం ఆపాల్సిందిగా బిచ్చమెత్తుకుందని ఇప్పుడు మోడీ చెప్పారు. పాకిస్తానే కాల్పుల విరమణ మొదటిగా ప్రతిపాదన చేసిందని మనం అంగీకరించామని పేర్కొంటుంది. మరి కాల్పుల విరమణ అంగీకరించడానికి మనం విధించిన షరతులు ఏంటి? ఎందుకు చెప్పట్లేదు? పీఓకేని స్వాధీనం చేయాలని అడిగామా? లేదా పహల్గాంలో కాల్పులు జరిపిన 4 ఉగ్రవాదులను అప్పగించాలని డిమాండ్ చేశామా? మున్ముందు భారత్పై ఉగ్రవాద దాడి జరగకుండా పాక్ నుంచి స్పష్టమైన హామీ తీసుకున్నామా? ఏ షరతులతో మనం సీజ్ఫైర్కి ఒప్పుకున్నాం? యాక్చువల్గా యుద్ధంలో ఎప్పుడైనా ఏం జరిగిద్దంటే కాల్పుల విరమణ అడిగితే పైచేగా ఉన్న దేశం ఏమైంది, సరే మరి నేను కొంత గ్యాప్ ఇస్తాను కాల్పుల విరమణకి, మరి నువ్వేమేమో నాకు హామీ ఇస్తావు అనే క్వశ్చన్ అడిగిద్ది. మరి ఏ హామీతో మనం ఇప్పుడు కాల్పుల విరమణ ఆపాం?
గంటల వ్యవధిలోనే నిన్న మోడీ స్పీచ్ అయిపోయిన గంటల వ్యవధిలోనే మరోసారి డ్రోన్లు వచ్చినాయి ఇండియా మీదకి. మరి ఏ హామీతో మనం ఆపాం అక్కడ కాల్పుల విరమణ? లష్కర్ ఏ తైబా చీఫ్ మసూద్ అజర్ను వాజ్పేయి హామీలో ప్రభుత్వం రెడ్ కార్పెట్ వేసి పాకిస్తాన్కి పంపింది. ఆ తర్వాత ఇప్పటి వరకు దేశంలో అనేక ఉగ్రవాదులకు పాల్పడి వేల సంఖ్యలో ప్రజలను చంపటంలో అజర్ హస్తం ఉంది. కనీసం మసూద్ అజర్నైనా చంపామా, అప్పగించేలా పాక్ షరతు విధించామా అంటే అది లేదు. పోనీ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హఫీజ్ సయీద్ని పట్టుకున్నామా అంటే అది కూడా లేదు. ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వబోమని పాక్ ఒక బహిరంగ ప్రకటన కూడా చేయలేదు. ట్రంప్ మాటలో చెప్పాలంటే తక్షణ పూర్తి స్థాయి కాల్పుల విరమణకు కామన్ సెన్స్తో ఒప్పుకున్నాం. అమెరికా అధ్యక్షుడు భారత్ను పాకిస్తాన్ను ఒకే ఘాటిన కట్టి కామన్ సెన్స్ అనే పదజాలను వాడుతుంటే ఖండించే ధైర్యం కూడా మోడీ చేయలేకపోయాడు. అంటే పాకిస్తాన్ ప్రెసిడెంట్ మనోడు ఒకడేనా కామన్ సెన్స్తో ఆపారు అంటే ఎంత దారుణమైన మాట అన్నాడు ట్రంప్. నాడు 1971లో యుద్ధ సమయంలో ప్రధాని ఇందిరాగాంధీని అమెరికా అధ్యక్షుడు వైట్ హౌస్కు పిలిస్తే నా దేశం గురించి నేను నిర్ణయం తీసుకుంటాను, నువ్వెవరు చెప్పేదని ముఖం మీద చెప్పి అమెరికా అధ్యక్షుడు జరగాల్సిన ప్రెస్ మీట్ కూడా క్యాన్సిల్ చేసుకుని ఆమె తిరిగి ఇండియా వచ్చేసింది. ఆ టైంలో వాళ్ళు అడిగారు మీరేం దీనికి రిగ్రెట్ అవ్వట్లేదు కదంటే ఏం పర్లేదు, నా దేశం నాకు ఇంపార్టెంట్, వాడెవడు అమెరికా వాడు నాకు చెప్పనీకి, నాకు ఏం చేయాలో నాకు తెలుసు అని చెప్పి అమెరికాలో ధమ్కి ఇచ్చి వచ్చింది ఇందిరాగాంధీ. మరి ఇప్పుడు మోడీ ఎందుకు ఇలా అయిపోయాడు? మీకు ఇంకో విషయం తెలుసా అండి? జెలెన్స్కీ తెలుసుగా, ఎవరు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్. జెలెన్స్కీ ఒక కమెడియన్, నిజం, ఒక స్టేజ్ ఆర్టిస్ట్, ఒక కమెడియన్. తను కమెడియన్ స్థాయి నుంచి ప్రెసిడెంట్గా మారాడు. అతను మారి రష్యా లాంటి ఒక పెద్ద దేశంతో యుద్ధానికి దిగాడు. కానీ అతను సీజ్ ఫైర్కి ఇంతవరకు ఒప్పుకోలేదు. 2-3 ఏళ్ళ నుంచి రష్యాతో పోరాడుతూనే ఉన్నాడు, యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఆయన కమెడియన్ నుంచి దేశాధ్యక్షుడిగా ఎదిగిన జెలెన్స్కీ కూడా రష్యాతో కాల్పులు విరమణ చేసుకోమంటే అమెరికా అధ్యక్షుడిని ఎదిరించి బయటికి వెళ్ళిపోయాడు. మరి నాడు ఇందిరాగాంధీ చేసిన పని, నేడు జెలెన్స్కీ చేసిన పనిని విశ్వగురువుగా చెప్పుకునే మోదీ ఎందుకు చేయలేకపోతున్నారు? పోనీ మనం యుద్ధానికి ఏమన్నా ఇబ్బంది పడ్డామంటే అంత రెడీగా ఉన్నాం మనం. ఆపరేషన్ సింధు సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత పాక్తో యుద్ధానికి దేశంలో అన్ని పక్షాలు మోదీకి మద్దతు ఇచ్చాయి. పీఓకేను స్వాధీనం చేసుకోవడమే సమస్యకు పరిష్కారం అని కూడా చెప్పాయి. దేశవ్యాప్తంగా యుద్ధ సన్నాహాలు జరిగాయి. 259 ప్రాంతాల్లో సెక్యూరిటీ మాక్ డ్రిల్ నిర్వహించారు. అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీని కూడా పిలిపించాలంటూ ఆర్మీ చీఫ్కు కేంద్రం అధికారాలు జారీ చేసింది. ఢిల్లీలో అనేక చోట్ల ఎయిర్ రైడ్ సైరన్లు బిగించారు. మరోవైపు మోదీ ప్రభుత్వం పాక్లోని సైనిక స్థావరాలపై దాడి చేసేందుకు అనుమతి ఇచ్చింది. సాధారణంగా ఒక దేశ సైనిక వైమానిక స్థావరాలపై మరో దేశం దాడి చేస్తే యుద్ధానికి దారితీస్తుంది. ఈ విషయం తెలిసి అనుమతి ఇవ్వటం అంటే యుద్ధానికి సిద్ధమైనట్టే కదా. ఇంత చేసిన తర్వాత అకస్మాత్తుగా కాల్పుల విరమణ ఎందుకు అంగీకరించారు? అసలు ఎందుకు తగ్గాం మనం? ఇప్పటివరకు జరిగిన యుద్ధాలు, సైనిక ఘర్షణలు పరిశీలిస్తే భారత్ స్పష్టంగా పైచే సాధించడమే కాదు, ఎప్పుడు ముగించాలని కూడా మనమే నిర్ణయించేవాళ్ళం. కానీ ఈసారి మాత్రం మూడో వ్యక్తి తలదూర్చి మనం ఏం చేయాలని నిర్ణయించాడు. రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, హమాస్ ఇలా ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాల్లో మూడో దేశ పాత్ర నామమాత్రం. కానీ భారత్ పాక్ మధ్య జరిగిన ఉద్రిక్తుల్లో మాత్రం అమెరికా వచ్చి చేరింది. అమెరికా చెప్పగానే మనం విన్నాం, యుద్ధాన్ని ఆపేశాం, సీజ్ ఫైర్కి ఒప్పుకున్నాం. భారత సైన్యాన్ని బలంగా ఎదుర్కోలేకే ముందుగా పాకిస్తాన్ నుంచి కాల్పుల విరమణ ఒప్పందం వచ్చిందని చెప్తున్నారు. ఒకవేళ మన త్రివిధ దాడిలో వాళ్ళ స్థావరాలు దెబ్బతింటం వల్లే కాలబేరానికి వచ్చి ఉంటే పాక్ ప్రధాని ఆ దేశంలో విజయోత్సవ ప్రసంగం ఎందుకు చేసినట్టు? తామే గెలిచామని ఎందుకు ప్రకటించుకున్నట్లు? ఓటమిని ఒప్పుకున్న వాళ్ళు ఎక్కడైనా సంబరాలు చేసుకుంటారా? పైగా పాకిస్తాన్ తానే కాల్పుల విరమణ ప్రతిపాదించి ఉంటే మళ్ళీ తానే డ్రోన్లతో దాడి చేస్తుందా? ఈ పరిణామాలు గమనిస్తే మోడీ ప్రభుత్వం ఏ కారణం వల్ల రాజీ పడినట్టు అనిపిస్తుందని మేధావులు, రాజకీయ విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా పహల్గామ్ దాడి నుంచి ఇప్పటివరకు జరిగిన పరిణామాలు పరిశీలిస్తే భారత్ సైన్యం విజయం సాధించగా మోదీ ప్రభుత్వం ఫెయిల్ అయినట్టు స్పష్టమవుతుంది. భారత రాజకీయ నాయకత్వాన్ని పట్టు సడలించేలా చేశాయా? ఎవరితో రాజీ పడ్డారు? ఎవరితో సర్దుబాటు చేసుకున్నారు? భారత పరువు నట్టేట ముంచుతూ పాక్ బెయిలౌట్ చేసింది ఎవరు? ఎందుకులా జరిగిందన్నది ఇప్పటికైనా నిజాలు బయటపెట్టాలన్నది అందరూ చెప్తున్న మాట. ఇది చాలా పెద్ద విషయం. రేపటి రోజున చరిత్రలో మోడీకి ఇది బ్లాక్ మార్క్గా మిగిలిపోద్ది. ఇవాళ కాకపోతే రేపైనా సరే ఎందుకు గెలిచే స్థాయిలో ఉండి కూడా మనం వెనక్కి వచ్చేసాం, ఎందుకు మనం యుద్ధం డ్రాప్ అయ్యాం అనే క్వశ్చన్లు ఖచ్చితంగా వినిపిస్తాయి. మరి అప్పుడు ఏ విధమైన సమాధానం వస్తుందో, ఏం చెప్పబోతున్నారో చూడాలి. మరి మనం ఈయన వాణిజ్యం ఆపేస్తానంటేనే మనం యుద్ధం ఆపేసామంటే మాత్రం డౌట్గానే ఉంది. అది ఏదో తేడాగానే ఉంది అక్కడ మాత్రం.